సభాధ్యక్షులు, వేదిక మీదనున్న పోరాట యోధులు, ఎన్ని కష్టాలు నష్టాలు త్యాగాలు ఇబ్బందులు ఎదురైనా అకుంఠ దీక్షతోటి అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తున్నటువంటి యోధులు వేదికపైన ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా బసవతారక నగర్ ప్రాంతం నుంచి వచ్చిన అన్నలారా, అక్కలారా, అమ్మలారా, మనకు బాగా దగ్గరైనటువంటి మనుషులు, మన జీవితంలో విడదీయలేనంత ప్రభావం వేసిన మనుషులు మన తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా లేదా చెల్లి అయినా దగ్గర మనుషులు చనిపోయినప్పుడు కళ్ళని బట్టి నీళ్లు రావు. కట్టలు తెంచుకునేంత దుఃఖం కనబడుతున్నా ఒక మూగ రోజున వినపడుతుంది. గద్దరన్న గుర్తొస్తే, గద్దరన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే, గద్దరన్న పాట వింటుంటే నేను నా స్థితిని మర్చిపోతా. నా జీవితంలో గద్దరన్న ప్రభావం అటువంటిది. గద్దర్ అనేటువంటి మహానుభావుడు కనుక లేకపోతే నలమాస కృష్ణ అనేవాడు బ్రతికి మీ ముందటి అలా కనపడిపోయేవాడు. కనుక గద్దరన్న గురించి మాట్లాడమంటే నేను ఇది రెండోసారి మాట్లాడటం, ఏ వేదికరెక్కి మాట్లాడే అవకాశం తీసుకోలేకపోయినా. గద్దరన్న గురించి రాద్దామనంటే ఒక్క పారాగ్రాఫ్ కూడా నేను రాయలేకపోయినా. అయితే మనసు కకలావికలం కావటం, లేకపోతే కన్నీళ్ళ పర్యంతం అయిపోయి ఒక ఆర్ద్రతతోటి ఏమీ మాట్లాడలేని నేను పరిస్థితికి వెళ్ళిపోవడం. ఎందుకు ఈ గద్దర్ ఒక సామాన్యమైన మనిషి మీద ఇంత ప్రభావాన్ని వేయగలిగిండు? ఇది ఒక నలమాస కృష్ణ మీదలో వేసిన ప్రభావం కాదు. యావత్ తెలంగాణ ప్రజల మీద, కష్టజీవుల మీద, రెక్కాడితే డొక్కాడని శ్రమజీవుల మీద, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, తెలుగు ప్రజల మీదనే కాదు, మొత్తం భారతదేశంలో ఉండేటువంటి శ్రామిక వర్గం మీద ముద్ర వేసినటువంటి వాడు గద్దరన్న. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో పాల్ రాప్సన్ కంటే కూడా అంత స్థాయి లోపల ఒక మనిషి రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలవిప్పుతున్నప్పుడు శ్రమజీవుల పక్షం వహించి 4 రోడ్ల మధ్య నిలబడి గొంతెప్పి ఒక్క పాట అందుకుంటే వందల వేల లక్షల మందిని కదిలించగలిగేటువంటి ఒక శక్తి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక్కరన్నా ఉండరా? ఒకసారి ఆలోచించండి. అందుకే రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహం నందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు. సుకవి జీవించు ప్రజల నాలుకల యందు. గద్దరన్నకు అవార్డులు, రివార్డులు చేస్తున్నటువంటి ప్రధానాలు, పాలక వర్గాల యొక్క మెప్పులు, గొప్పలు ఏమీ ఎక్కరలేదు. అవి గద్దరన్నకి ఇవ్వడం ద్వారా వాళ్ళు మెప్పు పొందడానికే. కానీ గద్దరన్న చిరస్మరణీయుడు. ఈ సమాజం ఉన్నంత వరకు గద్దరన్న జీవించి ఉంటాడు. ప్రజల నాలుకల యందు జీవించి ఉంటాడు. మన ఇళ్లలో పాట అయి ఉంటాడు, మాట అయి ఉంటాడు, ఆట అయి ఉంటాడు, ఆలోచన అయి ఉంటాడు, ఒక తత్వవేత్తగా ఉంటాడు, ఒక పోరాట యోధుడిగా ఉంటాడు, ఒక గురువుగా ఉంటాడు, ఒక అన్నగా ఉంటాడు, ఒక మహా త్యాగ పురుషునిగా ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి గురించి ఇవాళ ఆయనను జాతి మీద పెట్టాలా వద్దా అనే చర్చ అనవసరం కాక అనవసరం. ఆయన తెలంగాణకు జాతి పితని ప్రకటించుకోవటం మన తెలంగాణకు గర్వకారణం అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. తెలంగాణ తనను తాను గౌరవించుకోవాలంటే
ఈ ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమా, మరొకరు అనే సమస్య కాదు. ఈరోజు గద్దర్కు జాతిపిత అనే గౌరవాన్ని ఇస్తే ఆ గౌరవం గద్దరన్నకి ఇవ్వటం కాదు, ఆ గౌరవం తెలంగాణ పోరాటానికి ఇవ్వడం, శ్రమజీవులకు ఇవ్వడం, ఆత్మగౌరవానికి ఇవ్వడం, మొత్తంగా యావత్ తెలంగాణని గౌరవించడం తప్ప అది గద్దరన్నని గౌరవించినట్లు కాదు. ఎందుకంటే గద్దరన్న తెలంగాణ పరిధి దాటిపోయినటువంటి విశాలమైన మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఆయన ప్రపంచ ప్రజల సమానత్వం కోరుకున్నాడు, ప్రపంచ శాంతిని కోరుకున్నాడు, మొత్తం శ్రమజీవుల యొక్క విముక్తిని కోరుకున్నాడు. కనుక గద్దరన్న వ్యక్తిత్వం అంత గొప్పది. కనుక ఆ మహానుభావుడు, ఆ గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ తాత్వికుడు మరొకరితోటి పోటీ పెట్టడానికి, సాటి పెట్టడానికి లేదు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు, నటించిన వాళ్ళు, జీవితకాలం ప్రజలను దోచుకొని తిరిగి బతికిన వాళ్ళు గద్దరన్నతో ఎక్కడ పోటీ పడగలుగుతారు? మీరు ఏ రంగంలో పోటీ పడగలుగుతారు? ఆయన సుదీర్ఘమైనటువంటి 50 ఏళ్ల సాంస్కృతిక ఉద్యమ జీవితంలో, ఆయన సుదీర్ఘమైనటువంటి శ్రమజీవుల పాటై జీవించిన కాలంతో కంపేర్ చేస్తే, పోల్చితే మీరు ఎక్కడ ఉంటారు? గద్దరన్న కాలి గోటికి కూడా సరిపోరని చెప్పి నేను సందర్భంగా చెప్తా ఉన్నాను. అటువంటి గద్దరన్నను స్మరించుకోవడం కోసం మన తెల్లాపూర్ గ్రామం లోపల ఒక ఆలోచన మొదలైంది. ఇక్కడ విగ్రహం పెడితే స్థానికంగా అనేక ఆటంకాలు ఎదురుపరిచిన పోరాట దీక్షతోటి సత్యన్న, భరతు, మిగతా వాళ్ళందరి సహకారంతో ఇక్కడ గద్దరన్న విగ్రహం నెలకొల్పిండు. వారందరికీ ఈ సందర్భంగా పేరు పేరుని అభినందన తెలియజేస్తా ఉన్నా. జాతిపిత ఆలోచన కంచేలే సార్ మాట్లాడిండన్నా, రాసిండన్నా నాకు ఒకసారి ఆందోళన అవుతుంది. మళ్ళా మెదడులో ఒక విత్తనం ఎత్తాడు ఈ మహానుభావుడు, ఆ విత్తనం మాత్రం మొలకెత్తుతుంది, మెల్లగా పెద్ద వృక్షం అయిపోతుంది. మళ్ళేమవుతుందో అని చెప్పి అనుకున్నా. ఆయన వేసిన విత్తనాలు మామూలు విత్తనాలు కాదు. ఈ చరిత్ర ఉన్నంత కాలం ఆ విత్తనాలు పెద్ద పెద్ద వృక్షాలు అయితేనే ఉంటాయి. ఎందుకు గద్దర్ జాతిపిత ఉండకూడదు, దాని యొక్క ఆవశ్యకత ఏందని చెప్పి ఒక ఆలోచన నాటి వదిలిపెట్టిండు. అప్పటిదాకా నాకు ఆలోచన రాలే, నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి రాలే, మీకు కూడా రాలే ఆలోచన. కానీ ఒక్కసారి మైండ్లో పడ్డ తర్వాత ఎవరు ఈ జాతిపిత, ఎవరు ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి? ఈ ప్రజల కోసం ఆడి పాడి జీవితాన్ని వెచ్చించి తుపాకీ తూటాలు తిన్న గద్దరన్న ఉండాలన్నా, ఈ పరండ బుక్కులు ఉండాలన్నప్పుడు గద్దరన్నే ఉండాలని చెప్పి మనం నిలబెడతాం. అటువంటి గద్దరన్న జాతిపిత ఉండాలని చెప్పి మన లోపల ఆలోచనలు రేకెత్తించి దానికి అనుగుణమైనటువంటి కార్యాచరణను, నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ దశ లోపల పాలు పంచుకుంటున్నటువంటి మహానుభావులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మరింత ఉన్నతంగా భాగం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఇచ్చిన సమయం అయిపోయింది. మాట్లాడటానికి కూడా ఇతర విషయాలు అనేక ఉన్నప్పటికీ కూడా మాట్లాడడానికి కూడా మనకు ఒక అర్హత ఉండాలి. నేను గద్దరన్న గురించిన సాన్నిహిత్యం ఉంది కాబట్టి మాట్లాడినా, కానీ మన పృథ్వీరాజన్న మాట్లాడుతున్నట్టు నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే, నేను నడిచే తోవను బట్టే ఉంటుంది. నాకుండే సమస్యలు నాకున్నాయి. అయినప్పటికీ కూడా నా సమస్యలను దాటుకొని, నా పరిధిని విశాలం చేసుకొని ఒక్కొక్కడిగా చేసే ముందుకొచ్చే ప్రయత్నాలను నేనున్నా. అందుకు వేదిక మీద ఉన్నటువంటి విమలక్క లాంటి వాళ్ళు, పెద్దలు పృథ్వన్న కానీ, దయాకరణ కానీ అనేక మంది మాట్లాడుతూ తమ కార్యాచరణతోటి ప్రజాక్షేత్రాన్ని కదిలిస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను తల వంచి వినమ్రంగా క్షమాపణలు కోరుకుంటూ, గద్దరన్న ఆశయ సాధన కోసం నాకు చేతనంత మేరకు పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు, సత్యన్నకు, భరత్కు, సుదర్శన్ అన్నకు, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.